ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ ఏంటి అంటే మనం తినే ఫుడ్ వల్ల గట్ మైక్రోబయోటా ఏదైతే ఉందో అది ప్రాపర్గా హెల్తీగా లేనందువల్ల కూడా మనకి షుగర్స్ అనేవి రావడం జరుగుతుంది అనేది కొత్త కాన్సెప్ట్. సో దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ లేదా ఓన్లీ లిక్విడ్ డైట్స్ తీసుకోవటం ఒకరోజు అంటే వారంలో ఒకరోజు. సో మనకి పాతకాలంలో అందరూ ఉపవాసాలు అవన్నీ చేసేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏమనుకుంటామంటే అది ఒక మూఢనమ్మకము ఇలాంటివన్నీ అనుకుంటాం. కానీ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందండి. సైంటిఫిక్గా వాళ్ళకు ఒక రీజన్ ఉండేదేమో, మనకు అది ఇప్పుడిప్పుడు ఈ విధంగా తెలుస్తుందేమో మనకు తెలియదు. ఉపవాసాలు కానీ లేకపోతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ ఆర్ ఓన్లీ లిక్విడ్ డైట్స్ కానీ వారంకి ఒకసారో 2 సార్లు మీ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీ హెల్త్ అనేది ఇంప్రూవైజ్ అవ్వడం మాత్రం జరుగుతుంది. అయితే కొంతమంది ఎవరైతే ఇన్సులిన్ మీద ఉన్నారో టైప్ 1 డయాబెటీస్ కానీ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ హై డోసెస్ ఆఫ్ యాంటీడయాబెటిక్ మెడికేషన్స్ మీద ఉన్న వాళ్ళు ఇలాంటివి ఫాలో అవ్వకూడదండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.